7 వారాల వ్రత వెంకన్న ఆలయంలో లక్ష తులసి పూజ. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం కొర్లపాటి వారిపాలెంలో వేంచేసియున్న శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5వ తేదీన 27వ లక్ష తులసి పూజ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మేడిది శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు పాణింగపల్లి నరసింహాచార్యులు తెలిపారు. లక్ష తులసి పూజ కార్యక్రమం రేపు జనవరి 5వ తారీఖున కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి సాయంకాలం అన్నప్రసాదం కూడా ఉన్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో 10,000 మంది రమారమిగా ఆ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి 50 మంది గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడిపించడం. అదే రకంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా దాతలు ఎందుకంటే డిపాజిట్ ఇచ్చి ఉన్నారో ఆ డిపాజిట్ మీద వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం జరిగే అన్న కార్యక్రమానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే రకంగా ప్రజల నుంచి ఇచ్చే సందాలతో కూడా ఈ కార్యక్రమం విజయంగా నెరవేర్చడం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనాల్సింది మనం చేస్తాం. కోనసీమలో ఉన్నటువంటి ఏకైక దక్షిణాముఖ వెంకటేశ్వర స్వామి ఆలయం అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెంలో ఉంది. ఈయన కోరిన కోరికలు ఇచ్చినటువంటి కొంగు బంగారంగా ఖ్యాతిగాంచినటువంటి స్వామివారు ప్రతి ధనుర్మాసంలోనూ కూడా ఏటా లక్ష తులసి పూజా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆ పూజా మహోత్సవం 5వ తారీఖున జరగబోతోంది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క లక్ష తులసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు చూపించగా కోరి ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో దక్షిణాముఖంగా ఉన్నటువంటి ఆలయం కావడం వల్ల స్వామివారి శక్తి స్వరూపులు, అంతేకాకుండా కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఆనవాళ్ళు చాలా మట్టికి ఉన్నాయి. అంతేకాకుండా 7 వారాల వెంకన్నగా ఖ్యాతిగాంచారు. మనకి వాడపల్లిలాగే ఇక్కడ కూడా స్వామివారికి తమకు యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం కోరిన కోరికల్ని చెప్పుకుని 7 వారాలు 7 ప్రదక్షిణలు వారానికి ఒక చొప్పున 7 కొబ్బరికాయలు కొట్టినట్లయితే స్వామివారు తప్పగా కోరిన కోరికల్ని నెరవేరుస్తారని ప్రతీతి. ఓం నమో వెంకటేశ్వర.